ఆహా! చూసారా సపోటాలు? ఇది వైట్ సపోటా. చాలా వచ్చేసినాయి కదా! అసలు ఆకులేమన్నా ఉన్నాయా? కనిపిస్తున్నాయి ఆకులేమన్నా అక్కడక్కడ కొన్నున్నాయి. బట్ సపోటాలన్నీ కూడా ఇలా కాసున్నాయన్నమాట. ఓకే. సో, అట్లా గుత్తులుగా కాసున్నాయి చూసారా? అవన్నీ సపోటాలు. చెట్టు ఆకులు మాత్రం ఇంకా రాలిపోయే టైం కదా ఇప్పుడు. సో, ఆల్మోస్ట్ ఇంకా మంత్లో మొత్తం చెట్లు ఆకులన్నీ రాలిపోతాయి. బట్ చెట్టు మాత్రం సో అలా మూడులా ఉంటుందన్నమాట. మళ్ళీ జనవరి ఫిబ్రవరి టైంలో మళ్ళీ ఆకు పువ్వు పింద 3 వచ్చేస్తాయి వెంటనే. ఓకే. ఇది వైట్ సపోటా. వైట్ సపోటా ఇది ఆల్మోస్ట్ రైప్ అయిపోయింది చూసారా? సో దాని తర్వాత ఇవి గ్రీన్ సపోటా ఇవన్నీ పక్కనే పెట్టాను ప్లాంట్స్. ఇవన్నీ గ్రీన్ సపోటాస్ అన్నమాట. గ్రీన్ సపోటా యాక్చువల్గా ఏంటంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది బాగా. సో సేమ్ ఇదే ఉంటుంది కానీ టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది టేస్ట్ వచ్చేసి మనకి సీతాఫలం అండ్ యాపిల్, పైనాపిల్ మిక్స్డ్ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? 2 సపోటాలు కూడా మన ఇండియా బ్రౌన్ సపోటాలాగా అయితే కాదు. సో ఈ సపోటా అయితే డిఫరెంట్ టేస్ట్, కానీ స్మూతీకి మాత్రం అదుర్సాయి, సూపర్బ్ ఉంటాయి. ఓకే. సో ఇదండి మా బ్రిలియో గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ మరి మీకోసం షేర్ చేస్తున్నాను. ఇదిగోండి సైజ్ చూసారా? అదంతా ఆకులన్నీ రాలి అదంతా మల్చ్ కింద మళ్ళీ తయారైపోతుంది అనమాట. ఓకే. మల్చ్ ప్లస్ సాయిల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇది సాయిల్ అయిపోతూ ఉంటుంది. సో ప్రత్యేకించి మేమేమి సాయిల్ ఏమి వేయం అవసరం లేదన్నమాట. ఓకే. కొమ్మలు చూసారా ఎలా ఎండిపోయి ఉన్నాయో? అంతా జస్ట్ కొమ్మలు ఎండిపోయి ఇంకా ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి అన్నమాట. కానీ కాయలు రెడీ అవుతూ ఉన్నాయి. ఇది కూడా రెడీ అయినట్టు ఉంది. సో ట్రై చేద్దాం. ఇదిగోండి సైజ్ రెడీ అయింది. ఇంకా అది రెడీ అవ్వాలి యాక్చువల్గా, నేను రెడీ అయింది అనుకున్నాను. ఇదిగోండి సైజ్ కాయ. ఓకే. ఇదండి మరి ఈరోజు నా వీడియో. చూసారు కదా కాయని?